మకర రాశి వారికి మార్చి 11వ తేదీ బుధవారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా రేపటి రోజు సాయంత్రం 5:30 తర్వాత మీ జీవితంలో ఒక ముఖ్యమైన వార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయన్నమాట. ఆ వార్త మీ జీవితంలో కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం కావచ్చు, లేకపోతే మీరు అనుకోకుండా వచ్చినటువంటి ఒక సమాచారం కూడా కావచ్చు. అందుకే మకర రాశి వారు ఈరోజు జరిగే కొన్ని పరిణామాలను ముందుగానే తెలుసుకుంటే మీరు తీసుకునే నిర్ణయాలు కూడా మారే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు ఒక చిన్న సమాచారం కూడా మన జీవితంలో పెద్ద మార్పుకి కారణం అవుతుంది కదండి. అదేవిధంగా ఒక రోజు అంటే ఈరోజు సాయంత్రం తర్వాత మీకు వినిపించే ఒక వార్త మీ మనసులో ఎన్నో ఆలోచనలు కూడా కలిగించవచ్చు. ముందుగా మకర రాశి వారి గురించి తప్పకుండా మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినండి. ఎందుకంటే చివరిలో ఒక చిన్న పరిహారం కూడా చెప్తాను. ఆ పరిహారం పాటించడం వల్ల మీకంతా కూడా మంచి జరుగుతుంది. కాబట్టి మకర రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే ఇంకొంతమందికి షేర్ చేయండి. ఇప్పుడు మకర రాశి వారి దిన ఫలితాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. రాశి చక్రంలో 10వ స్థానంలో ఉండే రాశి మకర రాశి. ఈ రాశి వారికి సాధారణంగా చాలా సహనం అనేది ఉంటుందండి. జీవితంలో ఎంత కష్టం వచ్చినా కూడా మెల్లగా ముందుకు వెళ్ళే స్వభావం ఉంటుంది. ఒక్కసారిగా కాదు కానీ క్రమంగా ఎదగడం మకర రాశి వారి లక్షణం అన్నమాట. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 ఈ పాదాలలో పుట్టినటువంటి వారిని మకర రాశి వారి కిందికి వస్తారనమాట. ఇక రేపటి రోజు మకర రాశి వారికి కొన్ని శుభ సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అదృష్ట రంగులు వచ్చేసి గోధుమ రంగు, నీలం రంగు, బూడిద రంగు. అదృష్ట సంఖ్యలు వచ్చేసి 5 మరియు 8. రేపటి రోజు మీకు కొంత శుభ సంకేతాలను కూడా ఇస్తాయన్నమాట. ఇంకా రేపటి రోజు మీరు ప్రయాణం చేయవలసి వస్తే ముఖ్యంగా దక్షిణ దిక్కు లేదా పడమర దిక్కు వైపు చేసే ప్రయాణం కొంత శుభ ఫలితాలనైతే ఇస్తుంది అని జ్యోతిష సూచనలు చెప్తున్నాయి. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే కనుక ఈ మార్చి 11వ తేదీ బుధవారం రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మీకు సాధారణంగానే అనిపించవచ్చండి. రోజువారి పనులు, కుటుంబ విషయాలు, ఉద్యోగం లేదా వ్యాపారము ఇలా సాధారణంగా సాగుతుంది. కానీ సాయంత్రం 5:30 తర్వాత ఒక్కసారిగా మీ చెవికి చేరే ఒక వార్త మీ దృష్టిని పూర్తిగా మార్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఆ వార్త ఎవరి ద్వారా రావచ్చు అంటే కనుక ఒక ఫోన్ కాల్ ద్వారా రావచ్చు, ఇంకా లేకుంటే ఒక వ్యక్తి ప్రత్యక్షంగా వచ్చి మీకు చెప్పొచ్చు, లేదా మీకు తెలిసిన వ్యక్తి ద్వారా ఒక సమాచారం కూడా మీకు చేరవచ్చు అనమాట. మొదట ఆ వార్త వినగానే మీరు ఆశ్చర్యపోవచ్చు, ఎందుకంటే మీరు ఊహించని విషయం కూడా అందులో ఉండే అవకాశం ఉంటుందన్నమాట. కొంతమందికి అయితే అది ఆనందకరమైనటువంటి సమాచారం కావచ్చు, మరికొంతమందికి ఆలోచించాల్సినటువంటి పరిస్థితిని కూడా తీసుకురావచ్చు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వార్త వల్ల మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఆ నిర్ణయం మీ భవిష్యత్తులో ఒక మార్పుకి కారణం కూడా కావచ్చు అనమాట. కాబట్టి మకర రాశి వారు ఈరోజు ముఖ్యంగా సాయంత్రం 5 గంటల తర్వాత వచ్చే సమాచారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మాట విన్నా వెంటనే స్పందించకుండా ఒకసారి ఆలోచించి మాట్లాడితే పరిస్థితి మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ రాశివారు ఏంటంటే కనుక ఎప్పుడు కూడా అంటే ఇతరుల గురించి బాగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా గత కొన్ని సంవత్సరాలుగా మీకు జరుగుతున్నటువంటి చేదు నిజాలండి. మీరు ఆలోచిస్తూ ఉంటారు కానీ ఇతర వ్యక్తులు మిమ్మల్ని ఆలోచించాలి కదా. అయితే మీ దగ్గర ఉన్నటువంటి అంటే మీ మీద దగ్గర బంధువుల యొక్క ఏడుపు కావచ్చు, మీ శ్రేయభిలాషుల యొక్క దృష్టి కారణంగా ఎవరికి కూడా మీరు భయపడన అవసరం లేదండి. ధర్మానికి ప్రతీకగా ఉన్నటువంటి వ్యక్తులు అనమాట. మీరు ఎంత నమ్మకంగా ఉంటారు, ఎంత కుట్ర చేసినా మీ మీద ఎంత కుట్ర చేసినా అతి రహస్యమైనటువంటి కొన్ని విషయాల్లో మిమ్మల్ని ఇరికించిన వారు తప్పకుండా మీకు ఏదో ఒక విధంగా మిమ్మల్ని ఇబ్బంది అయితే పైకి అంటే ఆ భగవంతుడే పైకి పట్టుకొని చేతులు మిమ్మల్ని పైకి లేపుతూ ఉంటారనమాట. మీరు చేసేటువంటి మంచి పనులన్నీ కూడా భగవంతుడు గమనిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ రోజున ఒక దైవానుగ్రహం ద్వారా మీరు అన్ని విషయాలు కూడా ఏంటంటే ఏది నిజం, ఏది అబద్ధం, ఎవరు నిజం, ఎవరు అబద్ధం, ఎవరు ఎలాంటి వారు అనే విషయాల్లో ఈరోజు మీకు ఒక క్లారిటీ, స్పష్టత అనేది వస్తుందన్నమాట. మీ ఇంట్లో వాళ్ళకి తప్పదండి. అంటే మనము మన బంధువులు కానీ అసలు ఏ విషయంలో కూడా మనం పర్సనల్ విషయాలను తెలియపరచకూడదు అనమాట. ఇంట్లో వాళ్ళకైతే చెప్పొచ్చు, అన్ని విషయాలు మనం ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. మనకంటూ ఒక స్నేహితుడు, ఒక క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తితో షేర్ చేసుకోవచ్చు. కానీ ఇంకా ప్రతి ఒక్కరితో మనం షేర్ చేసుకున్నాం అనుకోండి, మన సొంత బంధువులే మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సొంత బంధువులు తమ కర్మను తామే అనుభవిస్తారు. కాబట్టి ఒకరి గురించి ఆలోచించకండి. మీ చుట్టూ ఒక అదృశ్య రక్షణ కవచం అనేది ఏర్పడుతుంది. దీని గురించి అంటే చెప్పే ముందు ఒక చిన్న విన్నపం అయితే చెప్తానండి. ఇలాంటి ఎన్నో అంటే మీకు సంబంధించినటువంటి శాస్త్రోత్తమైనటువంటి విషయాలను మన ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరు నమ్మే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ కూడా ఇవ్వడం మాత్రం మర్చిపోద్దండి. ఈ రోజున మీరు చేసుకోవాల్సినటువంటి ఒక చిన్న పరిహారం కూడా ఉంది. తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి, తెలియపరుస్తాను.
ఇక ఏంటంటే కనుక మీరు నరదిష్టి పోవాలంటే కనుక కొన్ని నల్ల నువ్వులు కానీ, లేకుంటే ఒక నిమ్మకాయ కానీ, ఒక కోడిగుడ్డు కానీ ఇవన్నీ తీసుకొని మన చుట్టూ తల చుట్టూ తిప్పేసుకుంటూ రోడ్డు మీద పాడేయాలండి. ఇంగా మనము తొక్కని ప్రదేశంలో అనమాట. అంటే తొక్కని ప్రదేశంలో ఉంటుంది కదా! అలా రోడ్డు పైన విసిరి పాడేయాలి. మనము దిష్టి తీసేసుకున్నటువంటి ఆ వస్తువులు. అంటే ఏంటంటే కనుక కోడిగుడ్డు కానీ, లేకుంటే నిమ్మకాయ కానీ, నల్ల నువ్వులు కానీ, ఇవన్నీ ఎండుమిర్చి కానీ, ఇవన్నీ నరదిష్టి ప్రభావానికి ఎంతో పనిచేస్తాయి కాబట్టి, ఇలా మీరు నరదిష్టి పోవడానికి ఇటువంటి చిన్న పనులు పరిహారాలు చేసుకుంటూ ఉండండి. ఇంకా ఏంటంటే కనుక ఈ రోజున మీరంటే రేపటి రోజున తప్పకుండా రాత్రి సమయంలో 9 దాటిన తర్వాత మాత్రమే చెయ్యాలన్నమాట. ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత అలా ప్రశాంతంగా ఉన్న సమయంలో చేయాలి. ముందుగా స్నానం చేసి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని తూర్పు దిక్కుకు కూర్చోవాలండి. ఎడమ చేతితో కొన్ని గుప్పెడు నల్ల ఆవాలు కానీ ఎడమ చేతితో వేసుకోండి. నల్ల ఆవాలు కానీ, నల్ల నువ్వులు కానీ, నేను చెప్పినటువంటి కోడిగుడ్డు కానీ, నిమ్మకాయ కానీ, ఇవన్నీ ఏదో ఒకటి అనమాట. ఈ వస్తువులలో ఏదో ఒకటి తీసుకొని మీరు మీ కుడి చేతి వైపు, అంటే కుడి చేతి వైపు తల చుట్టూ ఒకసారి, ఎడమ చేతి వైపు తల చుట్టూ ఒకసారి 3 సార్లు, అవతల 3 సార్లు, ఇవతల 3 సార్లు తిప్పేసుకొని నరదిష్టి పోవాలి అని మనసులో అనుకొని ఇంకా ఎవరు తొక్కని ప్రదేశంలో తప్పకుండా పడేయండి. మీకున్నటువంటి నరదిష్టి పూర్తిగా తొలగిపోతుందనమాట. మీ ఇంట్లో ఏ గదిలో అయితే ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయో, లేదా ఎక్కడైతే అశాంతి ఉందో ఆ గది అంతా కూడా ఆ చేతితోనే ఒకసారి తిరగండి. ఆ తర్వాత వెంటనే ఇంటి నుండి బయటకు వెళ్ళి బాల్కనీలో కానీ, లేదంటే ఆరు బయట కానీ, కాంపౌండ్లో వాల్ బయట కానీ, ఇలా మట్టి ప్రమిదలో లేదా ఒక పాత ప్లేట్లో ఉప్పు ఉంటుంది కదండి, ఉప్పు, ఆవాలు, అలాగే కర్పూరం మొత్తం కూడా వేసి అగ్గి ముట్టించండి. ఉప్పు, నల్ల ఆవాలు, కర్పూరం. అప్పుడు చిటపటాని సౌండ్ వస్తుంది కదా, అది అంటించినప్పుడు, వెలిగించినప్పుడు అప్పుడు మీ పైన ఉన్నటువంటి ఏడుస్తున్నటువంటి మీ బంధువుల చెడు కళ్ళు, వాటి కుట్రలు, ఆ పాలిట ఉన్నటువంటి దరిద్రం అంతా కూడా ఆ క్షణమే పూర్తిగా కాలి బూడిదైపోతుంది. ఇదైతే మీరు నమ్మినా నమ్మకపోయినా అక్షర సత్యం అన్నమాట. ఇక అంతేకాకుండా ఈ రోజున మీ యొక్క జాతక ఫలితాల ఆధారంగా ముఖ్యంగా గమనించుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఏంటంటే కనుక, ఈ రోజున కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరితో గొడవ జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీకు వచ్చినటువంటి కోపాన్ని కొంచెం నిగ్రహించుకోండి. ఇదంతా చేసిన తర్వాత ఇంట్లోకి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని పడుకోండి. చిన్న పరిహారం అనేది మీ జీవితంలో అద్భుతాన్ని మీకు తప్పకుండా చూపిస్తుంది. ఇంట్లో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం తప్పకుండా నెలకొంటుందండి. కొంతమంది నమ్మరనమాట. ఈ పరిహారాలు ఏంటి, ఇవి చేసుకోవడం వల్ల నరదిష్టి పోవడం ఏంటి, అసలు నరదిష్టి మన పైన పడడం ఏంటి అని, ఇవన్నీ అపోహ అని అనుకుంటుంటారు. కానీ అస్సలు కాదండి. నరదిష్టి, నర ఏడుపు, నరఘోష మన మీద పడడం వల్లే మనం బాగా ఉన్నటువంటి మన కుటుంబం, మన సంసారం కానీ ఏదైనా సరే ఇతరులు ఓర్వలేక చేసినటువంటి కొన్ని పనులు కానీ, మన పైన ఉన్నటువంటి నరదిష్టి, నరచూపు అంతా కూడా తొలగిపోతుంది చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల. నమ్మిన వాళ్ళు చేసుకోండి, నమ్మని వారు ఇంకా మీ ఇష్టం. నమ్మిన నమ్మకపోయినా ఈ చిన్న పరిహారాలు పాటించడం వల్ల తప్పకుండా మీకున్నటువంటి చెడు ప్రభావం అంతా పూర్తిగా తొలగిపోతుంది. నల్ల ఆవాలు, ఉప్పు, కర్పూరం ఒక ప్లేట్లో లేకుంటే మట్టి ప్రమిదలో వేసుకొని మీరు ఏ చోట, అంటే మీకు ఎప్పుడు ఇంట్లో తరచూ గొడవలు అవుతుంటాయి, కొంతమందికి బెడ్రూమ్లో గొడవలు అవుతుంటాయి, కొంతమందికి హాల్లో, అంటే మనం అనుకుంటూ ఉంటాం కదా ఈ ప్లేస్లో గొడవలు జరుగుతున్నాయి, ఇక్కడ ఉంటేనే ఎందుకో గొడవలు జరుగుతున్నాయి, ఇంట్లో ఉంటేనే గొడవలు జరుగుతున్నాయి అన్నప్పుడు అదంతా ఇల్లంతా అది పట్టుకొని మట్టి ప్రమిదలో 3 కర్పూరము, నల్ల ఆవాలు, అలాగే ఉప్పు, రాళ్ళ ఉప్పు, ఈ 3 పట్టుకొని తిప్పి మనం తిరిగి ఇల్లంతా ఒక చోట కూర్చొని వెలిగిస్తే అయిపోయాయి. అప్పుడు చిటపటాని సౌండ్ వస్తుంది కదా, అప్పుడు నరదిష్టి ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది. నమ్మిన వాళ్ళు తప్పకుండా చేసుకోండి. ఇక ఉద్యోగం చేస్తున్న మకర రాశి వారికి ఈ రోజు పనిలో కొంత పురోగతి కనిపిస్తుంది. మీరు ఇప్పటివరకు ఉన్నటువంటి కష్టాన్ని అధికారులు గమనించే పరిస్థితి రావచ్చు. కొంతమందికి కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉంటుంది. అలాగే కొంతకాలంగా ఎదురు చూస్తున్న సమాచారం కూడా, నిర్ణయం కూడా ఈరోజు తెలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక వ్యాపార రంగంలో ఉన్న వారికి కొంత అనుకూల పరిస్థితి అయితే ఉంటుంది. కొత్త కస్టమర్లు పరిచయం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక వ్యవసాయ రంగంలో ఉన్న వారికి, వ్యవసాయం చేసే వారికి కూడా ఈరోజు కొంత మంచి సంకేతాలు కనిపిస్తున్నాయి. పంటల విషయంలో కొంత ఆశాజనకమైన సమాచారం కూడా రావచ్చు. ఇక చదువుతున్న విద్యార్థులకు ఈరోజు చదువుపై దృష్టి పెరుగుతుంది. గురువుల నుంచి మంచి సూచనలు పొందే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక కళారంగం మరియు మీడియా రంగంలో ఉన్న వారికి, సినీ రంగం, కళారంగం లేదా మీడియా రంగం ఉన్న మకర రాశి వారికి ఈరోజు కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు కలిసే అవకాశం కూడా ఉంటుంది. మొత్తంగా చూస్తే మకర రాశి వారికి ఈరోజు చిన్న చిన్న అవకాశాలు, కొత్త పరిచయాలు, సానుకూల మార్పులు కనిపించే పరిస్థితి ఉంది. మీరు చేసే పనుల్లో శ్రద్ధ పెట్టి నిర్ణయాలు ఆలోచించి తీసుకుంటే ఈరోజు మీకు మరింత శుభప్రదంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే ఈరోజు ముఖ్యంగా ఆత్మవిశ్వాసం, సహనం, జాగ్రత్త, ఈ 3 ఉంటే మకర రాశి వారు చాలా రంగాల్లో ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. చూశారు కదండి,
మకర రాశి వారు, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. నేను చెప్పినటువంటి పరిహారం తప్పకుండా పాటించి చూడండి. నరదిష్టి ప్రభావం ఉన్నందువల్లే చాలా సమస్యలు ఉంటాయి కాబట్టి నరదిష్టి పూర్తిగా తొలగిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.